ఈ మెసేజ్తో అవుట్రా నువ్వు. ఈరోజు చీరకి 10,000 బొక్క. ఏంటి మెసేజ్ ఎలా పెట్టిందేంటి? దీనికి సాయంత్రం కదా చీర కొనిచ్చాను. స్విచ్ చేసింది ఏంటిది? వర్మ మామా ఏం లేదురా, నేను ఇందాక నిన్న అక్కడ డ్రాప్ చేసి వెళ్ళాను కదా, వెంటనే అది జూబ్లీస్ పని ఉందని చెప్పి బ్యూటీ పార్లర్ దగ్గర దిగింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా ఇప్పటివరకు ఇంటికి రాలేదురా, నాకు కంగారుగా ఉంది. సూసైడ్ చేసుకుంటా. నీకేమైనా ఫోన్ చేసిందా? ఏం చేయలేదురా. అరే నువ్వు నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నువ్వు త్వరగా రారా, ఇంటికి రారా. నాకు అర్థమైపోయింది, తిరిగించేసింది. ఒరే మీరేమన్నా గొడవ పడ్డరు అసలు? లేదు మామ, అలాంటిది ఏం లేదు. అరే నేనే కదా షాపింగ్ కూడా తీసుకొచ్చాను, నువ్వు ఉన్నావుగా. అవును కదా, సర్లే నేను వస్తున్నాను. కర్మ, నెత్తిని పోసుకోవే. వస్తున్నా బంగారం, వస్తున్నా. ఈ నందనా కొడుకు రచ్చ రచ్చ చేశాడు. కావ్య, కావ్య ఎక్కడున్నావు? ఏంటాడు అంటే గింటే 2 మాటలంటా, దానికి వెళ్ళిపోతావు నువ్వు. ఈ వర్మగడేమో రాలేదంటాడు, ఇదేమో ఎక్కడుందో ఉలకదు పలకదు. ఛీ, దీని అమ్మ జీవితం. ఇందాక నుంచి వస్తుంది నువ్వు ఓవర్ యాక్షన్. పిలిస్తే పలకలు కదా. కావ్య ఎక్కడా అన్నట్టు మర్చిపోయాను. వర్మ రాలేదంటున్నాడు, నమ్మట్లేదు. ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఇక్కడ ఉంది. ఎక్కడున్నావా? ఇందాక తెలుస్తుంటే మాట్లాడమేంటి? అంత కోపం ఏంటి నీకు? సరే ముట్టుకోలే, వదిలేసి వెళ్ళిపోతాడు నన్ను. వాడికి కనుక తెలిసిందంటే పెంట అయిపోతుంది. ఎజ్జరినా మన మధ్య ఉండాలి. మై హూనా మాట్లాడుతుంటే వెళ్ళిపోతాండి. ఏం తిప్పుకుంటూ వెళ్తున్నావే? ఇదేంటిది నేరుగా ఆడి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది. సర్లే కాస్త దూరంగా ఉండడమే బెటర్. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? ఏంటి ఎంత పరిచయం? రే ఆవిడ చూసి ఏదో దయ్యం చూసినట్టు భయపడతావేంట్రా? అబ్బా డోరేసేంటి? రే ఎంత కోపం ఉంటే మాత్రం మొహమ్మద్ డోరేసేస్తావా? భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు ఉంటారా? సర్దుకుపోవాలి. నువ్వు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటావా? చాలా ఓవర్ చేస్తున్నాడు. నువ్వు అస్సలు తగ్గుకు, నేను ఉన్నా కదా. మై హూనా. రే మీ పర్సనల్ విషయాలు అయ్యి నాకు ఎందుకు కానీ నేనుంటా. ఏంటిది మళ్ళీ చేస్తుంది?